ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని ఉద్దేశ్యములు. నిర్గమాకాండం 34:23. సంవత్సరమునకు ముమ్మారు మీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సన్నిధిని కనబడవలెను. దేవుడు మానసిక శాస్త్రమును ఎరిగిన వాడయుండి తన ప్రజలకు ఉపదేశిస్తున్నాడు. దాన్ని బట్టి వారిలో కృతజ్ఞత పెరుగుతుంది. మనలో అనేక మందిమి కృతజ్ఞత లేని వారమై బాధపడుతూ ఉన్నాము. నువ్వు ఎంత కృతజ్ఞుడుగా ఉంటావో అంతగా నీ విశ్వాసము పెరుగుతుంది. నీ రక్షణ దినమును జ్ఞాపకము చేసుకునుట, ఆశీర్వాదము నీ మీదకి ఎలాగ వచ్చిందో ఎరుగుట, ఆయన నిన్ను పాపము నుండి, లోకము యొక్క స్నేహము నుండి విడిపించిన విధము, ఆయన ప్రస్తుతము నీకు అనుగ్రహించే విధము తెలుసుకునుట, ఇవి అన్నీ అత్యున్నతమైనవి. నీవు దాని విషయమై దేవుని స్తుతించకపోయినట్లయితే నువ్వు ఏదో కొంత పోగొట్టుకుంటున్నావు. కొంతమంది పరిశుద్ధులు రాత్రి యందు లేచి దేవుని స్తుతించారు. నువ్వు దేవుని స్తుతించడానికి కొంత సమయం తీసుకోవాలి. యూదులను సంవత్సరమునకు ముమ్మారు యెరూషలేము వెళ్ళమని చెప్పారు. ప్రయాణ సౌకర్యం లేకుండా అది చాలా దూరం. అయినప్పటికీ వారు వెళ్ళవలసిందే. మార్గమందు వారు ఏమి చేశారని మీరు తలుస్తారు? దేవుడు వారికి ఒక జనాంగముగాను వ్యక్తిగతముగాను చేసిన దానిని ఆలోచిస్తారు. కానీ వారు మెస్సయను పోగొట్టుకున్నారు. ఆయన యందు వారికి దాచించినది పోగొట్టుకున్నారు. ఈ వీరి ప్రయాణములు ఆయన సజీవుడై రానయున్నాడని నిరీక్షణను అవి చూపించినవి. కొన్నిసార్లు వారి కుటుంబముతో వచ్చి ఆలయములో వారి అర్పణలు అర్పించారు. దేవుడు వారి జ్యేష్ఠుని కొరకు అడిగారు. వీటన్నిటికీ ఒక ఉద్దేశం ఉన్నది. వీటిని నిర్లక్ష్యం చేసిన వారు బాధపడ్డారు. ఈనాటికి దేవుడు మనకు ఈ ఉపదేశములు ఇచ్చి ఉన్నాడు. సహవాసములు ఒక భాగముగా ఉండటం మనకు గొప్ప బాధ్యత. నేను ఎల్లప్పుడూ దేవుని నేను తగుదునా అని అడుగుతుంటాను. ఎన్నిసార్లు మనము తలంపుల్లోనూ ఆశలలోనూ మునిగి ఉంటాము. ఇవి అన్నీ ఆయనకు వ్యతిరేకమైనవి కదా. క్రైస్తవ ఎదుగుదల విషయములో నీ తలంపులు దేవుని తలంపుల మెట్టుకు ఎదుగుచున్నామా? క్రమేణా నీ తలంపులు నేను విడిచిపెట్టి దేవుని తలంపులను యందు స్థిరపడతాయి. ఒక హిందూ దేశములో క్రైస్తవులుగా ఉండట గొప్ప బాధ్యత. మన యొక్క అయోగ్యతను మనము గుర్తించి మనల్ని యోగ్యులుగా చేయమని దేవుని అడగాలి. కళాశాలలో చదువుకునే కాలంలో నీవు క్రైస్తవుడు అని చూపించుకున్నావా? నీ తలంపులన్నీ క్రీస్తు అధికారం క్రిందకు వచ్చినప్పుడు అది గొప్ప విజయము. గట్టి విశ్వాసముతో నీ ఆత్మ దేవుని యందు నమ్మిక ఉంచుతుంది. కొంతకాలము మానవుడు స్వరముల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. ఒక కాలం వస్తుంది, అప్పుడు ఒట్టి విశ్వాసము ద్వారా ఆయన యందు నమ్మిక ఉంచుతాడు. దర్శనములు ఒక ఆత్మకు దొరికే ఈవులు కానీ తక్కువ విలువ గలవని మేడంగాను చెప్తుంది. కానీ వాటి మీద ఆధారపడేవారు చిట్ట చివరగా పరిపూర్ణుడు కాడు. దేవుని వాక్యం మనలో పనిచేసి ఆయన హత్తుకుని ఉండే విశ్వాసమును మనలో నుండి వెలుపలకు తీసుకుని రావాలి. దినములు గడిచే కొలది దేవుని వాక్యమునికి నువ్వు విలువనిస్తావు. దయ్యము వణుకుతుంది. చీకటి శక్తులు గడగడ వణికి తమ కాపుదలలో అవి ఉంటాయి. నువ్వు ముందుకు సాగుతూ ఉంటావు. చిట్ట చివరగా నీ జీవితము జయముతో నిండి ఉండడము చూస్తావు. క్రీస్తు కొరకు 10 మందిని కాక 1000 మందిని సంపాదిస్తావు. ఇశ్రాయేలును దేవుడు సంవత్సరముకు ముమ్మారు రమ్మని కోరాడు. అది ఖరీదైనది, సమయమును తీసుకునేది. ప్రభు చెప్పాడు, జ్యేష్ఠపుత్రుడు నాకు చెందినవాడు. వస్తువులను ఇవ్వడము గొప్ప సంగతి కాదు. ఆత్మ యొక్క సామర్థ్యములు ముఖ్యమైనవి. వాటిని విస్తారముగా వృద్ధి పొందించవచ్చు. నీ తలంపులు ప్రవచనాత్మకంగా ఉండగలవు. నీ మాటలు ప్రవచనాత్మకములవుతాయి. నీతో సంబంధము కలిగి ఉండేవారు నీ ఒక విద్యుత్ తీగవని గ్రహిస్తారు. ప్రవక్తలు అలాగ ఉండినారు. మనము శనివారములు ప్రార్థనకు ఎందుకు కలుసుకుంటాము? మన విశ్వాసం ఎదిగే నిమిత్తము కొంతకాలం అయ్యేసరికి ఇతరుల నుండి వేరుగా కనబడతాము. నీ జీవిత దినములు అన్నిటా క్రీస్తు మహిమపరచుట ఒకటి నీ గురిగా ఉండాలి. ఆయన యొద్దకు ఆత్మను తెచ్చుట నీ యొక్క ఉద్దేశమై ఉండాలి. అప్పుడు నువ్వు తప్పిపోయినటువంటి విశ్వాసం మెట్టుకు ఎదుగుతావు. మన విశ్వాసము సరైన మార్గములో ప్రవహించుచున్నది. అది లోతుగాను వెడల్పుగాను ప్రవహించి మానవ సమాజమును అది ముంచేస్తుంది. జాన్ వెస్లీ గారు గుంపులో వారు ప్రార్థించి కనిపెట్టి విధేయులయ్యేవారు.
ఒక స్థలము నుండి మరొక స్థలమునకు వారు వెళ్ళినప్పుడు ఆత్మీయంగా ప్రతి ఒక్క స్థలాన్ని ముంచివేశారు. ఒక దినాన దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన నామమునకు తగినదిగా మన గృహమును ఉంచుట సులువు కాదు. ఇది రక్షకునికి చెందినది. 24వ వచనం, ఎవడనూ నీ భూమిని ఆశించడు. ఇది గొప్ప వాగ్దానము. ఆయన చిత్తములోనికి నీవు ఎదిగే కొలది నీ చిత్తము నాశనమైపోతుంది. అప్పుడు ఆశీర్వాదము సంపూర్ణమవుతుంది. దేవుడును నీవును ఆనందిస్తారు. నీ రక్షణానందము సంపూర్ణముగా ఉంటుంది. పరలోకపు ప్రవాహములో నీవు ఈదుతావు. నిన్ను ముందుకు తీసుకువెళ్ళేది ఒక తెడ్డు కాదు కానీ ఆ ప్రవాహమే నిన్ను ముందుకు లాగుకుపోతుంది. నీవు తెడ్డును చూసినప్పుడు గొప్ప జయములోనికి, నీ విజయములోనికి ప్రవేశిస్తావు. ఆ దినమున నీవు లాభదాయకమైన భక్తిని వెతుకుతున్నావు. అందువల్ల అన్యులు మన భక్తిని చూసి మర్యాదెవరు. ప్రభువు నీతో ఉన్నాడు. ప్రభువు చెబుతాడు, నా ఆజ్ఞను నీకు ఇచ్చినాను. నీ పిల్లలు అన్యజనులలో నిబంధన చేసుకొనవద్దు. దేవుడు సెలవిస్తేనే తప్ప ఇతరులకు నీవు వాగ్దానము చేయకూడదు. నీవు వాగ్దానము చేసింటే దానిని విరగొట్టి దేవుని దగ్గర ఒప్పుకో. నేను కాదు గాని క్రీస్తే నా జీవితంలో అధికారం వహించినది. మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. తన ముఖము ప్రకాశించుచు బయటికి వచ్చాడు. ఆయన మన వంటి నరుడే గాని ఎంత భేదము! ఈ ఘనతను ఎవరు మనకిచ్చాడు? దేవుడే. మన నడత, మన చూపులు, మన జీవిత విధానము ఇతరులకు నేర్పించేదిగా ఉండాలి. క్రైస్తవుడిగా ఉండుటలో ఉన్న గొప్ప బాధ్యత ఇది. అయ్యో, సంవత్సరములు వృధా చేయబడినవి. యవనస్తుడా, ఈ అవకాశము నీకిప్పుడు ఇవ్వబడింది. కృపలో ఎదుగు, ప్రభునందు ఆనందించు. దేవుడు చెబుతున్నాడు, మీరు నా ప్రజలు, పరలోకము యొక్క నిత్య సత్యములు మీకు బయలుపరచును. నీవు బైబిలు చదివేటప్పుడు నిత్యమైన సత్యంబులు నీకు వినబడతాయి. ఆ సత్య ప్రవాహములోనికి నీవు వెళ్ళినప్పుడు ఎవరు నిన్ను కదపలేదు. ప్రేమ, కృపల యొక్క గొప్ప లోతులోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళతాడు. దీనిని లోకము ఇంకను చూడలేదు. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.